Healthy Indian Project. The Healthy Indian Project. Already we have now World Health Organization, Ministry of Health and Family Welfare. World Health Organization, Ministry of Health and Family Welfare is planning to have a digital infrastructure for across the world. Everyone's data will be present in that infrastructure. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి యొక్క హెల్త్ రిలేటెడ్ డాటా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వస్తుంది. దాని పేరు ఏంటంటే డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిహెచ్ఐ, డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందులో మనం ఎంటర్ చేస్తామన్నమాట. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా హెల్త్ రిలేటెడ్, నా బ్లడ్ రిలేటెడ్, నా బ్లడ్ గ్రూపు, ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటుందన్నమాట. సో దట్ ఎప్పుడైనా కూడా క్రాస్ చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ డాక్టర్ అందులోకి వెళ్ళేసి ఒక యూనిక్ ఐడి ఇస్తారు మనకి. ఆ యూనిక్ ఐడి ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఎంటర్ చేసుకున్న డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. సో ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఇనిషియేటివ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో సపోర్టింగ్ దిస్ ఇనిషియేటివ్ అండ్ వీఆర్ also making this National Digital Health Infrastructure, NDHI. The Healthy Indian Project, a health information platform in India, has joined the World Health Organization's Vaccine Safety Net, a global network of websites providing trustworthy vaccine safety network. అని ఇది అది వేరే నేను చెప్పింది, అది WHOది ఏంటది, నేషనల్ డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రతి ఒక్క మనిషి యొక్క హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్నీ అందులో అప్లోడ్ అయి ఉంటాయన్నమాట. అలానే ఇంకొక ఐడియా వచ్చింది. ఐడియా పేరు ఏంటంటే ద హెల్తీ ఇండియన్ ప్రాజెక్ట్. ఈ హెల్తీ ఇండియన్ ప్రాజెక్ట్లో ఏమని ఉంటుందనంటే ఇది దీనితో అనుసంధానంలో పనిచేస్తుందన్నమాట. వ్యాక్సిన్ సేఫ్టీ నెట్. ఆల్రెడీ WHOలో వ్యాక్సిన్ సేఫ్టీ నెట్ అనే ఒక గ్రూప్ ఉంది. ఈ వ్యాక్సిన్ సేఫ్టీ నెట్ అనే గ్రూప్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క వ్యాక్సినేషన్ గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అవసరం. సో దట్ మన ఇండియా కూడా దీనితోని అనుసంధానం చేసుకొని ఆ ప్రతి ఒక్క వ్యాక్సిన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే WHOతో ఉందో దానితోని అనుసంధానం చేసుకొని మాసెస్ కూడా రీచ్ అయ్యే విధంగా, అంటే వ్యాక్సిన్ ఎప్పుడు, ఎన్ని రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఏ టైంలో వ్యాక్సిన్స్ వేసుకోవాలి, ఏ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి, ఏ వ్యాక్సిన్ యొక్క కాస్ట్ ఎంత అనేది వ్యాక్సిన్ సేఫ్టీ నెట్ ఎవరి కింద ఉంది, అది WHO. దానితో అనుసంధానం అవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేంతో వస్తుంది, ద హెల్తీ ఇండియన్ ప్రాజెక్ట్. ద మూవ్ రిఫ్లెక్ట్స్ ద హెల్తీ ఇండియన్ ప్రాజెక్ట్స్ కమిట్మెంట్ టు డెలివరింగ్ క్రెడిబుల్ వ్యాక్సిన్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ టు ద. సో వాళ్ళతోని మనం అనుసంధానమై ఆ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే వ్యాక్సిన్ దగ్గర ఉందో అది మనం WHO నుంచి తీసుకొని అది మన పబ్లిక్కి మనం ఇస్తున్నాం అన్నమాట. ఇలా రాయవచ్చు, అడగొచ్చు. ద కాంట్రరీ టు వ్యాక్సిన్ సేఫ్టీ నెట్ ఇన్ ఇండియా ఈజ్ వాట్, ద హెల్తీ ఇండియన్ ప్రాజెక్ట్. అంటే రెండు అనుసంధానంలో పనిచేస్తుంది. అక్కడ ఏదైతే వ్యాక్సినేషన్తోని ఉందో ఆ వ్యాక్సిన్ ఇన్ఫర్మేషన్ మన ఇండియన్ పబ్లిక్ని మనం ఇవ్వడం కోసం మనం ఎక్స్క్లూజివ్ స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ద హెల్తీ ఇండియన్ project. By joining VSN, TIP strengthens its role as a reliable source of verified vaccine safety information, contributing to the global dissemination of accurate immunization. ఏమి క్రెడిబుల్ ఇమ్యునైజేషన్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎక్కడ ఉంది, ఇది వ్యాక్సిన్ సేఫ్టీ నెట్లో ఉంది. ఆ వ్యాక్సిన్ సేఫ్టీ నెట్లో ఉన్నది మనం వాళ్ళతో అనుసంధానమే మన పబ్లిక్ ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్ పేరే థిప్, ది హెల్తీ ఇండియన్ ప్రాజెక్ట్. The Vaccine Safety Net is a global network of websites that provide reliable information on vaccine safety. The VSN is an initiative of, మనం ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Vaccine Safety Net is what? It's a global combination of all the websites with respect to the vaccines information, but it is an initiative of World Health Organization. అంటే ప్రతి ఒక్క, అంటే అది ఎలా పనిచేస్తుంది అంటే భారత్ బయోటెక్, ఫీజర్, ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు ఎప్పుడైతే వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వ్యాక్సిన్ సేఫ్టీ నెట్లో వాళ్ళు పొందపరచాలన్నమాట ఆ ఇన్ఫర్మేషన్ అంతా. ఎవరు కండిషన్ ఇచ్చారు, WHO కండిషన్ ఇచ్చింది. సో ఆల్రెడీ WHOలో ఉన్నటువంటి ఆ వ్యాక్సిన్ సేఫ్టీ నెట్కి మనం అసోసియేట్ అయ్యి మన పబ్లిక్కి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. వేరస్ నేషనల్ డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, నేషనల్ డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో ఉన్నటువంటి పాపులేషన్లో ప్రతి ఒక్కరి మీద ఒక హెల్త్ యూనిక్ ఐడి, HID, హెల్త్ యూనిక్ ఐడి, హెల్త్ ఐడి ఒకటి జనరేట్ అయ్యి ఆ హెల్త్ ఐడి మీద వాళ్ళ యొక్క హెల్త్ రిలేటెడ్ ఉంటుందన్నమాట. అది నేషనల్ డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ రిఫరెన్స్ టు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్.
దానికి లోకల్ పేరు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ప్రైవేట్ అండ్ పబ్లిక్ హాస్పిటల్స్ మస్ట్ అడాప్ట్ ఇట్. కానీ మస్ట్ అంటే మ్యాండేటరీయా వాలంటరీయా? ఏదైనా కూడా మ్యాండేటరీ పెట్టలేం. సో వాళ్ళు ఏమన్నారంటే పబ్లిక్ హాస్పిటల్స్ మీ బాధ్యత, ప్రైవేట్ హాస్పిటల్స్ మీ బాధ్యత, మీ దగ్గరకు వచ్చి ఏ పేషెంట్ వచ్చినా కూడా వాళ్ళకు ఒక యూనిక్ ఐడి జనరేట్ చేసి ఇవ్వండి. కానీ వాళ్ళు ఒప్పుకుంటేనే. సో వెదర్ ఇట్ షుడ్ బి మస్ట్ ఆర్ వాలంటరీ? వాలంటరీ. యాజ్ ఇట్ ఎయిమ్స్ టు అచీవ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అల్టిమేట్లీ. ఇట్ హ్యాస్ సీమ్లెస్ పోర్టబిలిటీ అక్రాస్ ద కంట్రీ. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్? 1 and 2. 1 అయితే కాదు. ఎందుకు? అది మస్ట్ ఉంది. 1 అయితే కాదు. సో ఉందేంటి? 3 ఓన్లీ. ఇట్ హ్యాస్ సీమ్లెస్ పోర్టబిలిటీ అక్రాస్ ద కంట్రీ యాజ్ ఇట్ ఎయిమ్స్ టు అచీవ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్. యూనివర్సల్ హెల్త్ కవరేజా లేకపోతే యూనివర్సల్ హెల్త్ డీటెయిల్సా? మనం హెల్త్ కవరేజ్ చేస్తున్నామా, జస్ట్ డీటెయిల్స్ తీసుకుంటున్నామా? హెల్త్ కవరేజ్ అంటే ఏంటి? వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం. డీటెయిల్స్ అంటే ఏంటి? నీ డీటెయిల్స్ నేను మాత్రమే తీసుకుంటాను. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఆయుష్మాన్ డిజిటల్ మిషన్ దానికి ఇంకో టెక్నికల్ పేరే నేషనల్ డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రతి ఒక్క మనిషి యొక్క డీటెయిల్స్, హెల్త్ రిలేటెడ్ డీటెయిల్స్ ఉంటాయి. డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. హెల్త్ కవరేజ్ అని ట్రీట్మెంట్ ఇవ్వడం. సో ఇట్ ఈస్ నాట్ విత్ రెస్పెక్ట్ టు కవరేజ్. కవరేజ్కి ఆల్రెడీ ఉంది యూనివర్సల్ హెల్త్ కవరేజ్. దాని పేరేంటి? యూనివర్సల్ హెల్త్ కవరేజ్కి ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఉంది, నేషనల్ హెల్త్ మిషన్, విచ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అండ్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్. నేషనల్ మొత్తాన్ని కవర్ చేయడానికి ఆల్రెడీ ఒక మిషన్ ఉంది. ఆ మిషన్ పేరేంటి? నేషనల్ హెల్త్ మిషన్, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎ కాంబినేషన్ ఆఫ్ NRHM అండ్ NUHM. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అండ్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్. అది యూనివర్సల్ కవరేజ్ కోసం, అది యాక్షన్లో ఉండడం. ఇదేంటి? ఓన్లీ డీటెయిల్స్ కనెక్ట్ చేయడం. అలా అడగొచ్చు ప్రశ్న. గ్రీన్ ప్రపల్షన్ సిస్టమ్స్, ఒక ఎయిర్ క్రాఫ్ట్ కానివ్వండి, ఒక రాకెట్ కానివ్వండి, దానికి వేరియస్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రపల్షన్స్ అని, ఏవియోనిక్స్ అని, ఏరోడైనమిక్స్ అని. ఏరోడైనమిక్స్ అంటే వింగ్స్ యొక్క స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, అది ఏరోడైనమిక్స్. ప్రపల్షన్స్ ఇంజన్, మెకానికల్ ఇంజనీరింగ్. ఏరోడైనమిక్స్ అంటే స్ట్రక్చరల్ అంటే దేని కింద వస్తుంది? సివిల్ ఇంజనీరింగ్ కింద వస్తుంది, అది ఏరోడైనమిక్స్. ప్రపల్షన్స్ అంటే ఇంజన్, హౌ ద ఇంజన్ ఈజ్ వర్కింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఏవియానిక్స్ అని ఉంటుంది. ఏవియానిక్స్ అంటే ముంగటది ఉంటుంది కదా, ఎలక్ట్రానిక్ డివైజెస్ అవి. సో ఎవ్రీ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ ఏరోప్లేన్ విల్ హ్యావ్ 3 systems: ఏవియానిక్స్, ప్రపల్షన్స్ అండ్ ఏరోడైనమిక్స్. ఇక్కడ ప్రపల్షన్స్ అంటే గ్రీన్ ప్రపల్షన్ సిస్టమ్స్. ఈ గ్రీన్ ప్రపల్షన్ సిస్టమ్స్ కింద ఏదైతే ఫ్యూయల్ వాడబోతున్నామో, ఏదైతే ఫ్యూయల్ వాడుతున్నామో ఆ ఫ్యూయల్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, క్లైమేట్ ఫ్రెండ్లీ అయి ఉండాలి అన్నది ఈ గ్రీన్ ప్రపల్షన్ సిస్టమ్. అండర్ ద DRDO's Technology Development Fund program, a green propulsion system was developed and successfully demonstrated in orbit, capability on a payload launched by the PSLV C-58. సింపుల్. అదంతా కాదు, ఫస్ట్ గ్రీన్ ప్రపల్షన్ సిస్టమ్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. గ్రీన్ ప్రపల్షన్ సిస్టమ్ మీన్స్, ఆ ప్రపల్షన్ సిస్టమ్స్లో ఏదైతే మనం ఫ్యూయల్ వాడబోతున్నామో ఆ ఫ్యూయల్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఫ్యూయల్ అయితే దాన్ని మనం ఏమంటాము? గ్రీన్ ప్రపల్షన్ సిస్టమ్స్. ఈజ్ ఎ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎగ్జిక్యూటెడ్ బై ద DRDO అండర్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఫర్ ఫండింగ్ ఇన్నోవేషన్స్ ఇన్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. ప్రపల్షన్స్ ముఖ్యంగా మిజైల్స్ వాటి కోసం, ఎస్పెషల్లీ ఇన్ స్టార్టప్స్ అండ్ MSMEs. ఏ టైప్ ఆఫ్ రాకెట్ ఇంజన్ దట్ యూజెస్ నాన్ టాక్సిక్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రొపలెన్స్. ప్రొపలెన్స్ అంటే ఏంటి? ఫ్యూయల్. These propellants are typically less hazardous to handle and produce fewer harmful emissions than traditional propellants such as hydrogen, alternative to chemical propulsion. హైడ్రోజన్ ఏదైతే మనం ప్రొపలెంట్ లాగా వాడుతున్నామో దానికి ఆల్టర్నేటివ్ మనం క్రియేట్ చేయబోతున్నామో ఆ ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ పేరు ఏంటంటే గ్రీన్ ప్రపల్షన్ సిస్టమ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్ ప్రొపలెంట్స్ అండర్ డెవలప్మెంట్ కన్ఫర్మ్ కాలేదు ఇంకా. అండర్ డెవలప్మెంట్ లైక్ వాట్? ionic liquids, high test peroxide, methanol and ethanol, biopropellants. ఈ క్రింది వాటిలో ఏవి గ్రీన్ ప్రపల్షన్ సిస్టమ్స్? ఈ కింది వాటిలో ఏవి గ్రీన్ ప్రపల్షన్ సిస్టమ్స్? ఫస్ట్ ఇస్ ionic liquids. These are salts that are liquid at room temperature and they can be used as both fuel and oxidizers in a rocket engine. High text peroxide, this is a concentrated form of hydrogen peroxide that can be used as an oxidizer in a rocket engine. Means
గ్రీన్ ప్రపల్షన్ సిస్టమ్స్. ఈ క్రింది వాటిలో ఏవి గ్రీన్ ప్రపల్షన్ సిస్టమ్స్, ఈ క్రింది వాటిలో ఏవి గ్రీన్ ప్రపల్షన్ సిస్టమ్స్ కావు. అండర్ డెవలప్మెంట్, న్యూ ఐడియా. అంటే ఏదైతే రాకెట్స్ పైకి వెళ్తున్నాయో, ఏవైతే మిజైల్స్ ముందుకు వెళ్తున్నాయో, ఆ రాకెట్స్ని, మిజైల్స్ని మనం గ్రీన్గా వాడడం కోసం వాడుతున్నటువంటి సిస్టమ్ పేరు గ్రీన్ ప్రపల్షన్ సిస్టమ్స్. వాట్ ఆర్ దోస్? అయానిక్ లిక్విడ్స్, హై టెస్ట్ పెరాక్సైడ్, మెథనాల్ అండ్ ఇథనాల్, అండ్ ఫైనలీ బయోప్రొపలెంట్స్. 3D ప్రింటెడ్ బ్రెయిన్ టిష్యూస్. ఇది మీరు వినే ఉంటారు, 3 డైమెన్షనల్ ప్రింటింగ్. అది పాత న్యూసే. 3 డైమెన్షనల్ ప్రింటింగ్, పీవైక్యూ కూడా ఉంది. 3D ప్రింటింగ్ హ్యాస్ అప్లికేషన్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? Select the correct answers using the code given below. Preparation of confectionery items, manufacture of bionic ears, automotive industry, reconstructive surgeries, data processing technologies. ఈ 3D ప్రింటింగ్స్ ఎక్కడ వాడతాం మనము? 3 డైమెన్షనల్ ప్రింటింగ్ అంటే ఏమీ లేదు. బయోనిక్ ఐ అంటే ఐ కానీ ఇయర్ కానీ, దీన్ని ఒక 3 డైమెన్షనల్ డిజైన్ లాగా దాన్ని మనం డిజైన్ చేసి మనం పెడతామన్నమాట. అది ఫంక్షన్ అయి ఉండొచ్చు, ఫంక్షన్ కాకపోయవచ్చు, కానీ సేమ్ స్ట్రక్చర్, డూప్లికేట్, రియల్ టైం. వర్చువల్ రియాలిటీ వేరు. నాలాంటిది ఇంకో బాడీ ఉంటేనేమో వర్చువల్ రియాలిటీ. అంటే మనం చేయి పెడితే చేయి లోపలికి వెళ్ళిపోతుంది, అంటే అది వర్చువల్ రియాలిటీ, కానీ నాలాగానే కనబడుతుంది. అలాంటి వాటిని వర్చువల్ రియాలిటీ అని అంటాం. ఇమాజిన్ చేయండి. 3 డైమెన్షనల్ ప్రింటింగ్ అంటే నాలాంటిదే ఇంకో బాడీ ఉంటుంది 3 డైమెన్షనల్గా, 100% హ్యూమన్ బీయింగ్ లా ఉంటుంది, కానీ ఫంక్షనల్ కాదు. అది బాడీ మెటీరియల్, ఇలాంటి మెటీరియలే, కానీ లైఫ్ ఉండదు. కంప్లీట్లీ 3 డైమెన్షనల్, కంప్లీట్లీ లుక్స్ లైక్ మ్యాన్, బట్ విచ్ డజంట్ హ్యావ్ లైఫ్. అలాంటి ప్రింటింగ్ ఏమంటామంటే 3 డైమెన్షనల్ ప్రింటింగ్. బయోనిక్ ఐ, బయోనిక్ ఇయర్. అంటే మనం ఇయర్ లేదనుకోండి ఇయర్ పెట్టుకోవచ్చు, ఐ లేదనుకోండి ఐ పెట్టుకోవచ్చు మనం. కాకపోతే ఐ ఫంక్షనల్, ఖచ్చితంగా పర్పస్ ఉండదు దానికి. సో జస్ట్ సేమ్ లైక్ అలాంటి టైప్ ఆఫ్ ప్రింటింగ్స్ ఏమంటామంటే 3 డైమెన్షనల్ ప్రింటింగ్. ఫస్ట్ అంటే 3 డైమెన్షనల్ ప్రింటింగ్ అంటే అది. ఇప్పుడు ఇది 2017, 2018లోనే వచ్చింది 3 డైమెన్షనల్ ప్రింటింగ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? 2023 after 5 to 6 డెవలపింగ్ ద 3 డైమెన్షనల్ ప్రింటింగ్ విచ్ వీఆర్ డూయింగ్, వీ షుడ్ ఆల్సో మేక్ ఇట్ లైక్ లైఫ్, ఫంక్షనల్. సేమ్ అలాంటి స్ట్రక్చరే 3 డైమెన్షనల్ చేసినప్పుడు ఎందుకు ఫంక్షనల్ చేయకూడదని చెప్పేసి దే ఆర్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ద సేమ్. సో దట్ ఈస్ వాట్ యూ విల్ సీ పీవైక్యూ. ఇప్పుడు నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ని ఆధారం చేసుకొని ఆన్సర్ చెప్పండి. కాన్ఫెక్షనరీ అంటే ఏంటి? చాక్లెట్స్, బేకరీ ఐటమ్స్. అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వాడొచ్చు 3 డైమెన్షనల్. రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ మీన్స్ కిడ్నీ, 2 కిడ్నీలు ఉన్నాయి, ఒక కిడ్నీ జాలనుకున్నప్పుడు ఇంకో కిడ్నీ మనం ఎన్నో సినిమాల్లో చూసుకుంటాం, హీరో లాస్ట్కి కిడ్నీ అమ్మేసుకొని. ఇప్పుడు ఆ కిడ్నీ అక్కడ వ్యాక్యూమ్ ఫామ్ అయింది కదా, సో ఆ వ్యాక్యూమ్ ఫామ్ కాకుండా ఒక మెటీరియల్ మనం ఫిక్స్ చేయవచ్చు, సో అప్పుడు బేస్ లాగా ఫామ్ అవుతుంది. అలాంటి సర్జరీస్ని రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అని అంటాం. అది కూడా 3 డైమెన్షనల్ ప్రింటింగే. నెక్స్ట్, ప్రిపరేషన్ ఆఫ్ కాన్ఫెక్షనరీ ఐటమ్స్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బయోనిక్ ఇయర్స్, ఆటోమోటివ్ ఇండస్ట్రీ, రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్, డేటా ప్రాసెసింగ్ టెక్నాలజీస్. ప్రిపరేషన్ ఆఫ్ కాన్ఫెక్షనరీ ఐటమ్స్ ఎందుకు మరి? 1 2 3 4 డేటా ప్రాసెసింగ్ టెక్నాలజీ. అంటే డేటా ప్రాసెసింగ్ టెక్నాలజీ అంటే అది ఓన్లీ ఎలక్ట్రానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా డేటా ప్రాసెసింగ్ టెక్నాలజీ అని అంటే మనం ఇప్పుడు కిడ్నీ పెట్టాం, మనం దాని డేటాని ప్రాసెస్ చేయడం, నిజంగానే ఫంక్షనల్గా ఉందా లేదా, దానివల్ల వర్క్ అవుతుందా లేదా, ఒక 10 మెంబర్స్కి అదే 3D ప్రింటింగ్ పెట్టాము, ఆ 3D ప్రింటింగ్ డివైస్ మనకు యూజ్ అవుతుందా లేదా, ఆ డేటాని మనం తీసుకున్నా కూడా ప్రాసెస్ అవ్వడమే. సో డేటా ప్రాసెసింగ్ టెక్నాలజీ మీన్స్ ఎక్స్క్లూజివ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి సంబంధించింది అన్నట్టు కాదు. సో ఆల్ ఆఫ్ ద నౌ వీ విల్ గో బ్యాక్. 3D ప్రింటింగ్ బ్రెయిన్ టిష్యూస్. Researchers have created the world's first 3D printing brain tissue that behaves like, that is what. అంటే 2017లో ఉన్నటువంటి 3D ప్రింటింగ్ ఏమో ఓన్లీ ఒక మెటీరియల్. 2024లో వచ్చినటువంటి 3 డైమెన్షనల్ ప్రింటింగ్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫంక్షనల్ బట్ ఆల్సో పర్పస్. అబౌట్ 3D printing brain tissue, it refers to bioprinting techniques that generate structures resembling real brain tissues. This is achieved by using specialized printers and bioinks containing living cells and supporting materials. So this is being considered as first 3 dimensional human organ.
ఫస్ట్ 3-dimensional human tissue which is called as 3-dimensional printed brain tissues. మొట్టమొదటి human tissue made by 3-dimensional printing is brain tissue. India's first hyper velocity expansion tunnel test facility. ఇది IIT కాన్పూర్ వాళ్ళు. Some questions are being asked from which IIT had gave this, which IIT has been gave this. So IIT Kanpur people came up with this idea, successfully built and tested India's first hyper velocity expansion tunnel test facility, putting the country among the handful of nations with advanced hypersonic testing capability. Simple. ఎంత స్పీడ్తో వెళ్తుంది అని అన్నప్పుడు ఖచ్చితంగా అందులో మనం కూర్చోవలసిన పరిస్థితి ఉంటుంది. లేదా ఒక టనల్లో ఆ మిషన్ని పెట్టేసి అది ఎంత స్పీడ్గా వెళ్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. యూజువల్గా మ్యాక్ నంబర్స్తోని వీ విల్ బీ క్యాలిక్యులేటింగ్ ద స్పీడ్ ఆఫ్ ద మిజైల్స్. మ్యాక్ 1, మ్యాక్ 2, మ్యాక్ 3, మ్యాక్ 4. మ్యాక్ ఈజ్ కాల్డ్ as స్పీడ్ ఆఫ్ ద సౌండ్. సో మోర్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అంటే మోర్ ద మ్యాక్ నంబర్. సో ఆ స్పీడ్, ఆ హైపర్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ఒక ఇన్స్ట్రుమెంట్ని కనుక్కున్నాం అన్నమాట. ఆ ఇన్స్ట్రుమెంట్ని పేరేంటంటే హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టనల్ టెస్ట్. సో ఈ టనల్ ఒక క్రియేటివిటీ, అందులో ఆ పర్టికులర్ మిషన్ పెట్టిన తర్వాత దాన్ని మనం రన్ చేస్తాం. అది ఎంత స్పీడ్తో రన్ అవుతుంది, మ్యాక్సిమం ఎంత స్పీడ్తో రన్ అవుతుంది అనేది ఒక టెస్ట్ అవుతుంది అన్నమాట. ఆ టెస్ట్ని ఎవరికి కనుక్కున్నారు అని అంటే IIT కాన్పూర్ పీపుల్ హ్యాస్ క్యాలిక్యులేటెడ్ దిస్ టనల్ ఆర్ made a device such that it will calculate the speed of the missions. It can be a rocket, it can be a missile, it can be aeroplane, it can be aircraft, it can be a submarine, it can be anything. So ఆ టనల్లో ఆ మిషన్ పెట్టిన తర్వాత ఆ మిషన్ యొక్క ఎనర్జీ ద్వారా ఇది ఎంత స్పీడ్లో ప్రయాణం చేయగలదు, మ్యాక్సిమం స్పీడ్ అనేది మనం కనుక్కుంటామన్నమాట. అలాంటి సిస్టమ్ ఇండియాలో లేదు. ఇది మొట్టమొదటిసారి మనం కనుక్కున్నాము. దాని పేరే ఫస్ట్ హైపర్ వెలాసిటీ. దీనికి లోకల్ నేమ్ ఒకటి ఇచ్చాము, దాని పేరు ఏంటంటే జిగర్తాండా. ఆల్సో కాల్డ్ S2 అండ్ నిక్నేమ్డ్ as, why? Because made by young people. Open artificial intelligence which is called as SORA. Open artificial intelligence SORA. Open AI. ఈ చాట్ జీపీటీని ఫస్ట్ మొట్టమొదటిసారిగా క్రియేట్ చేసింది ఎవరు? ఓపెన్ ఏఐ. ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కంపెనీ. ఈ ఓపెన్ ఏఐ అనే కంపెనీయే చాట్ జీపీటీని ఇన్నోవేట్ చేసింది మొట్టమొదటిసారిగా. వాళ్ళని మనం క్రియేటర్ ఆఫ్ చాట్ జీపీటీ అని అంటాం. ద క్రియేటర్ ఆఫ్ ద రెవల్యూషనరీ చాట్ జీపీటీ has unveiled a new generative artificial intelligence which is called a Gen AI model named SORA that can convert to text prompt into videos. SORA is an artificial intelligence model that can create realistic and imaginative videos from text instructions. Same like that. అక్కడ లార్జ్ మల్టీ మోడల్స్ తయారు చేసే లోపు పక్కన వేరే కంపెనీ వాళ్ళు కూడా తయారు చేస్తూ ఉంటారు కదా. అలా ఓపెన్ ఏఐ ఏది కనుక్కుంది? చాట్ జీపీటీని కనుక్కుంది. సేమ్ ఓపెన్ ఏఐ ఇప్పుడేం కనుక్కుంటుందంటే లాంగ్వేజ్ ద్వారా, వర్డ్స్ ద్వారా ఒక ఇమాజినేటివ్ వీడియోస్ని క్రియేట్ చేయడం. దానికి ఏం పేరు ఇచ్చాము అని అంటే సోరా. It is trained on a massive data set of text and video and can generate videos up to 60 seconds long while maintaining the visual quality and adherence to the user's prompt. SORA model mechanism. The model uses a transformer architecture that unlocks superior scaling performance much similar to ChatGPT. OpenAI stands that SORA is built upon past research conducted for DALL-E and GPT models, is a text to image, language to image, language to video, language to audio. That particular mechanism is also called as SORA. కాంటెంపరీస్ అనమాట. అక్కడ లార్జ్ మల్టీ మోడల్స్ వచ్చేలోపు ఇక్కడ ఓపెన్ ఏఐ తనకంటూ తన సిస్టమ్ ప్రొవైడ్ చేసుకుంది. దాని పేరేంటి? సోరా. ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోడల్ ఆఫ్ లార్జ్ మల్టీ మోడల్. కాకపోతే ఓవర్ది ఓపెన్ ఏఐ, సోరా. ఇది ఇంకా అవుట్ రాలేదు. అందుకే అక్కడ మనం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ లార్జ్ మల్టీ మోడల్స్ అన్నప్పుడు దీని పేరు అక్కడ ఎందుకు రాసుకోలేదంటే ఇట్ ఈస్ నాట్ అవుట్ ఎట్, ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ మోడల్. బట్ వై వీఆర్ డిస్కసింగ్? బికాస్ ఓపెన్ ఏఐ ఏది చేసినా అది రెవల్యూషన్ కాబట్టి ఓపెన్ ఏఐ నుంచి వస్తుంది కాబట్టి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సోరా. సో సోరా అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. దేనికి సంబంధించింది? ఇది ఓపెన్ ఏఐకి సంబంధించినటువంటిది. టెక్స్ట్ నుంచి ఒక వీడియోని జనరేట్ చేస్తుంది, 60 seconds దాకా వీడియోని జనరేట్ చేస్తుంది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి, అంటే తనకంటూ లాస్ట్ క్లాస్లో మీకు గుర్తుందా నేను జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏంటో చెప్పాను. తనకంటూ తను యూస్ చేసుకొని ఒక మోడల్ని క్రియేట్ చేయడమే
జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మామూలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మనం ఫ్రీక్వెంట్గా చేసే పనులను ఎప్పటికి ఇదే చేస్తున్నాడు కాబట్టి దాని తగ్గట్టు చేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకు ఊహకి ఏదైతే తట్టుతుందో ఆ ఊహకు తగ్గట్టు చేస్తేనేమో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎగ్జాంపుల్ ఇస్ సోరా. SORA. రీసెంట్గా ఇది న్యూస్లో ఉంది. దేనికి సంబంధించింది? ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ చాట్ జీపీటీ చేసిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టెక్స్ట్ నుంచి వీడియో, టెక్స్ట్ నుంచి ఆడియో, ఒక వీడియోస్ క్రియేట్ చేయాలన్న ఆలోచనతో ముందుకొస్తున్నటువంటిది సోరా. ముందుకొస్తున్నటువంటిది అది కంప్లీట్గా ఇంకా కాలేదు. రొడమైన్ బి చాలా న్యూస్లో ఉంది. ఏంటిది? ఇదేంటిది? షుగర్ కేనా? అది ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఏమంటారు? పీస్ మిఠాయి. ఇందులో క్యాన్సర్ కాజింగ్ కార్సినోజెన్స్ ఆర్ ప్రజెంట్. క్యాన్సర్ కాజింగ్ కార్సినోజెన్స్ ఆర్ ప్రజెంట్. విచ్ కెమికల్ ఈజ్ దిస్ కెమికల్? రొడమైన్ బి అనే కెమికల్ ఈ కాటన్ క్యాండీలో ఉండడం వల్ల తమిళనాడు స్టేట్ ఇప్పుడు కాటన్ క్యాండీని మొత్తానికి బ్యాండ్ చేసిందన్నమాట. అందుకోసం ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. ఖచ్చితంగా ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ ఏదో ఒక కెమికల్ మీద అడుగుతున్నాడు. రొడమైన్ అనే కెమికల్ ఈజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ విత్ రెస్పెక్ట్ టు వాట్? రొడమైన్ కెమికల్ ఈజ్ present inside the cotton candy which was been banned by the Tamil Nadu state mainly because carcinogens are present which are responsible for occurrence of rhodamine B. In India, the use of carbofuran, methylparathione, folate, trizophos is viewed with apprehension. Apprehension, doubt. Is viewed with apprehension. These chemicals are used as pesticides in agriculture, preservatives in processed food, fruit ripening agents, moisturizing agents in cosmetics. మళ్ళీ చెప్పారా? చెప్పండి. కార్బోఫ్యూరన్, మిథైల్పారథాయిన్, ఫోరేట్, ట్రైజోఫోస్ ఈజ్ వ్యూడ్. ఇది ఆల్రెడీ అడిగేశాడు. రొడమైన్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద న్యూస్ which is associated with what? Making in cotton candy. Hence it is been banned in Tamil Nadu.